అమ్మా అన్నాడు. సరే అని చెప్పేసి, నాయన మీకు శివుడు ఉన్నాడు, పోయి దండం పెట్టుకోరా అని చెప్పా. అంటే వాళ్ళ కులదైవం శివుడా? నాకు తెలుస్తుందమ్మా వాకుకి వస్తే. శివుడు ఉన్నారు అంటే నాకు అర్థం అవడం కోసం అడుగుతున్నా. వాళ్ళ కులదేవుడు ఇంటి దేవుడు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే చాలా మందికి ఈ జనరేషన్ లో కులదేవుడు అన్నా ఇంటి దేవుడు అన్నా చాలా మందికి తెలియట్లేదు. చాలా మంది తెలియట్లేదు. తెలియక ఎంతో మంది చిందర వందర అవుతున్నారు కాపరాలు. ఇప్పుడు మన అమ్మా నాన్న కాదని పక్క అమ్మా నాన్న పూజిస్తే ఫలితం ఉండదు తల్లి. ఇప్పుడు మన కన్న తల్లిదండ్రికి మనం సేవ చేసి పక్క తండ్రిని సేవ చేస్తే మనకి దానికి ఫలితం ఉంటుంది. ఇప్పుడు నీ ఇంటి దేవుడిని వదిలేసి పక్క దేవుడిని పట్టుకుంటే నీకు ఫలితం ఉండదు. ఎందుకంటే ఆయన నువ్వు పూజిస్తున్నావు, బాబాని పూజిస్తున్నావు, ఆయన నీకు హెల్ప్ చేయాలని నా బిడ్డ పూజిస్తుంది అనుకుంటా, కానీ నీ ఇంటి దేవుడు రానేడు. ఈ ఇల్లు నాది, ఈ ఇంటికి యజమాని ఎవరు? నేను. నే ఇంటికి ఇలవేల్పు నేనైనప్పుడు నువ్వు ఎట్టొస్తావు అని ఆన్సర్ క్వశ్చన్ వేస్తాడు. అప్పుడు ఆయన ఏం చేయగలడు? ఆ దేవుణ్ణి కాదు నేనేం చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరికైనా ఇప్పుడు తెలియకపోయినా అది కష్టం. కానీ ఇప్పుడు రాబోయే జనరేషన్ మన తల్లిదండ్రులు ఎవరిని కొలుస్తున్నారు, మన పద్ధతి ఏందని తెలుసుకొని ఉంటే వాళ్ళ లైఫ్ మంచిది అవుతుంది. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఇప్పుడు చాలా మంది మీరు ఇందాక అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. చాలా మందికి వాళ్ళ ఇంటి వెళ్ళిపోయావు, కొలిచేవారు ఎవరు అన్నది తెలియదు, వాళ్ళ కులదేవుడు ఎవరు అన్నది కూడా తెలియదు. మరి తెలియని వాళ్ళు తెలుసుకోవాలంటే ఎలా? నేను చెప్తున్నా. మీరు చెప్పకుండా ఒకవేళ బేసిస్ లో అలా ఏమన్నా ఉంటాయా? అమ్మా ఇంకో విషయం, ఈ విషయం గురించి చెప్తున్నా. చాలా మంది నాకు దీని ద్వారానే ఫోన్ చేశారు, అడిగారు, అమ్మా మీకు ఈ దేవుడు ఉన్నాడమ్మా అంటే, అమ్మా మాకు లేదమ్మా అంటారు. కావాలంటే మీ పెద్దోళ్ళని అడగండి, తరతరాల నుంచి వస్తుంది. అప్పుడు కనుక్కున్నప్పుడు అవునమ్మా కరెక్టే, మేము ఎక్కడెక్కడికో పోయాం, పంచాంగం చూపించాం, ఐవారం చూపించాం, కానీ మా కులదేవుడు ఎవరు చెప్పలేకపోయినారు. కరెక్ట్ గా మీరు చెప్పారమ్మా. నా చిన్నప్పటి నుంచి ఎలా జరిగిందో అక్కడ వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు పెడతారు కదా రికార్డు, వాయిస్ రికార్డు కూడా ఉంది. నా చిన్నప్పటి నుంచి ఏం జరిగింది అదే చెప్పారమ్మా మీరు అని చెప్పి నేను చెప్పినాక ఆ దేవుని కొలుసుకున్నాక వాళ్ళకి అవగతి ఉంది. బాగా ఆలోచించినప్పుడు వస్తుంది, ఏదన్నా అడిగినప్పుడు వస్తుంది. మామూలుగా నాకు వాక్ అన్నమాట, అదే దైవ వాక్ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు పోయిన వీడియోలో చెప్పా, ఎవరో ఒక క్రిస్టియన్ స్వామి 20 సంవత్సరాల పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే ఆమె ప్రెగ్నెన్సీ అయ్యింది. అప్పుడు డాక్టర్ అడగపోతే తల్లి బిడ్డ చనిపోతారు, అప్పుడు ప్రెగ్నెంట్ తీసేయాలని చెప్పారు. నువ్వు నేను మాట్లాడుతున్నట్టే ఉంది. నాకేమనిపించింది, ఆమె ఫోన్ లో ఎక్కడో నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు చెప్పింది. నాకు అనిపించింది, లేదే జీసస్ అలా చేయడే, ఈ బిడ్డ ఈ తల్లి బతకద్దే అన్న. వాళ్ళు చెప్తానే ఉన్నారు అంతే. నేను చెప్పింది గొప్పతనం కాదమ్మా, వాళ్ళు ఉంచుకున్నారు చూసావా ఒక మాట నమ్మి. ఇప్పుడు కొడుకు పుట్టున్నాడు. ఓ సూపర్. అండ్ ఇంకొకటి మీరు ఇందాక అన్నారు కదండి, మా అమ్మగారు లలిత అమ్మగారిని నేను కొలుస్తాను అన్నారు. ఆవిడ గురించి అసలు ఆవిడ మీ లైఫ్ లోకి ఎలా వచ్చారు ఏంటి? ఆమె నా లైఫ్ లో కంటే నాకు పెళ్లి కాలప్పుడు, ఓకే కాకముందే వచ్చినాను. నేను మామూలుగా అయితే కొన్ని కష్టాలు పడుతున్నా, అంటే ఏందో ఒక ఫ్రెండ్ ఒక ఆమె ద్వారా ఒక ఏం చేయకపోయినా ఒక మాట అంటే నాకు చాలా బాధ అన్నమాట. ఓకే, నా మనసు చాలా సెన్సిటివ్. ఒక్క మాట అన్నారంటే అన్నం కూడా తినలేనంత మనిషిని నేను. ఇట్లా ఉండానే కానీ ఎందుకన్నారో ఎందుకని ఆలోచిస్తా. ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆమె, నేను ఎక్కువ మేము ఉండే ఏరియా అంతా తెలుగులేదు, ముస్లిం అన్నది లేదు, అందరూ వైశాస బ్రాహ్మణ్స్ అది ఇది మొత్తం ఇప్పుడు కూడా ఉండేది. అట్లా ఉన్నప్పుడు ఒక ఆమె ఏమనిందంటే, నీకు చేతనైతే లలితాదేవిని స్మరించుకో అన్నది. అంతే, ఆ రోజు పట్టుకున్నా. మళ్ళా నాకు ఆమె ఏం నేర్పించింది లేదు, చేసింది లేదు. ఓం లలితాదేవ నమః ఒక్కటే నేను అనుకునింది. ఓకే, ఆ తల్లిని ఆ రోజు స్మరించడము, ఆ తల్లి నాకు ప్రతి ఒక్కటి, నా కన్న తల్లి అంటే కూడా నాకు అంత బంధం తెలియదు, కానీ ఆ తల్లి అంటే అంత ఇది నాకు చూపిన మొత్తం. అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది, ఫస్ట్ నుంచి మా నాన్నతో నేను పెరిగింది. అమ్మ అంటే అమ్మ నాన్నతో, కానీ నాన్నతోనే ఇష్టం. నానే నన్ను ఒక ప్రత్యేకంగా చూసేవాడు అనమాట, ఏదైనా సరే. అట్లాగా ఆ తల్లి అమ్మ అని పిలిస్తే నాకు కష్టం వస్తే నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. సూపర్ అండి. అండ్ ఇంకొకటి అండి, మీరు ఇందాక చెప్తున్నప్పుడు కూడా నేను కొంతమందికి జాతకాలు చెప్తూ ఉన్నాను, కొంతమంది నాకు ఫోన్ చేశారు, వాళ్ళ పరిచయస్తుల ద్వారా కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మీరు నార్మల్గా ఇప్పుడు ట్రెండ్ని ఫాలో అయితే అవ్వరు,
మీ నుంచి వచ్చేదే ట్రెండ్ అవుతుందని నాకు అనిపించింది ఇప్పుడు. ఎందుకంటే నేను ఇందాక ఒక పెద్ద ఆయన పేరు తీశాను, వేణుస్వామి లాంటి వాళ్ళు. ఇలా 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 చెప్తూ వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా పడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ కేసులు అంటూ మా అమ్మల్ని ఇలా అంటారా, మీ మీద పరువు నష్ట దావా వేస్తాం, ఇలాంటివన్నీ వింటున్న వాస్తవాలు మీరు వింటూ ఉన్నారు కదా. ఎప్పుడైనా విన్నారా ఇలాంటి వేణుస్వామి గారి కానీ ఇంకెవరైనా జ్యోతిషులు కానీ అయ్యన్నా అలాంటి ఏమన్నా పట్టించుకుంటారా? నేనేం పట్టించుకోనమ్మా. ఓకే. ఇంకొకటి, నాకు పుస్తకం చూసి, పెన్ను చూసి, పేపర్ చూసి, క్యాలెండర్ చూసి చెప్పడం రాదు. ఓకే. ఓన్ గా నాకై నేనే, నాకు ఇంటి పేరు, అమ్మాయి, ఒక మనిషి పేరు అంతే. అదర్స్ నాకేం అవసరం లేదు. అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఒకరు జాతకం చెప్పాలి అంటే వాళ్ళ ఇంటి పేరు, మనిషి ఎవరైతే మనిషి ఉన్నారో వాళ్ళ పేరు చెప్తే అంతే సరిపోతుంది. చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. ఓకే. సో అలా చెప్పడం ద్వారా మీరు ఏమేమి విషయాలని వాళ్ళకి వెల్లడిస్తారంటే వాళ్ళకి ఏముంది అది చెప్పేస్తా. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళని పేరు వస్తుంది, తను ఏమన్నా ఇష్టపడ్డా, నువ్వు ఇష్టపడ్డావు, దూరం అయ్యి ఉంటే దూరం అయ్యింది, ఇప్పుడు అవుతుందా? అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఫోన్ చేసి, అమ్మ నా బాబుకి ఈ అమ్మాయితో ఈ అమ్మాయి పెళ్లి సెట్ అవుతుందా అని అడుగుతా. చెయ్యొచ్చా, వీళ్ళు బాగున్నాయా, పేర్లు కలిసి ఉంటాయా, కాపురం కలిసి వస్తున్నప్పుడు నేను అడుగుతా, బాబా ఈ పలానా అమ్మాయి అబ్బాయికి పెళ్లి అంటే చేసుకోమంటావా, చేసుకుంటే లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా, ఫస్ట్ పెళ్లి చేసుకోమంటావా అని అడుగుతా. ఓకే చేసుకోమను అంటే వీళ్ళిద్దరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారని అడుగుతా. లేదా వద్దంటే అతకదని. జాతకాలు ఇవన్నీ నాకు తెలియదు. ఎంత సమయం తీసుకుంటారమ్మా చెప్పడానికి మీరు? ఒకవేళ ఇప్పుడు 1 డేయా లేదంటే 10 నిమిషాలు అంతే. మీరు 10 నిమిషాల్లో? అంతే. ఓకే. మీ దగ్గరికి ఒకళ్ళ గురించి ఎవరి గురించి అని తెలియదు, 10 నిమిషాల్లో తెలిసిపోద్ది జాతకం. అమ్మో అంతే, సూపర్. అసలు 10 నిమిషాలే ఆడ కూర్చొని ఉంటా నేను. ధ్యానంలో కూర్చుంటా 10 నిమిషాలు. వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళ లైన్ లోనే పెట్టుకుంటా, చెప్పేస్తా. ఓకే. అంతే. సో అట్లా చెప్తారనమాట. సూపర్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇవన్నీ వినిన తర్వాత. ఇంకొకటి అమ్మ, ఇప్పుడు జనరల్గా అడుగుతున్నాను, మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఎంతోమందిని చూస్తూ ఉంటాం బయట, యువత తీరు అన్నది అటు ఇటుగా వెళ్తున్నటువంటి తరుణాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి అంశాలని ఎప్పుడన్నా పట్టించుకుని అరే వీళ్ళు ఇలా ఎందుకున్నారు అని కానీ అలాంటి ఏమైనా మీ థాట్ ప్రాసెస్లో ఉన్నాయా? అలా వీళ్ళకి ఎవరికన్నా చెప్దామని కానీ? నాకు అలాంటి ఆలోచన లేదు. నమ్మి నన్ను ఎవరైతే, మిమ్మల్ని నమ్మి ఎవరు మీ దగ్గరికి వస్తారో వాళ్ళని మీరు నమ్మి వాళ్ళకి చెప్తారు సమాధానం. నేను బయట ప్రపంచానికి వెళ్ళాలి, ఇది నేను అసలు వచ్చుండేదానికి ఇదేదో దేవుడు రాసేసాడు. ఓకే. 20 years నుంచి మొన్న రావాలనంటే ఇది దేవుడు రాస్తేనే అవుతుంది, లేకపోతే అవదు. నాకు అక్కడ పేరు రావాలి, ఇక్కడ పేరు రావాలి, నాకు కిరీటం పెట్టాలన్నది నాకేం అవసరం లేదు. ఓకే. మీకు ఇక్కడ ఏది అనిపిస్తే అది అక్షరాల మీకు మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మీరు చెప్తారు. అంతే. నమ్మి వచ్చిన వాళ్ళకి ఇంతవరకు ఎవరికి అవ్వకుండా పోయింది లేదు. కాకపోతే టైం పట్టినా ఖచ్చితంగా అవుతుంది. ఓకే. ఎంత అవుతుంది. అలా డిలే అయిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? టైం పట్టి కొంచెం టైం అంటే పడుతుందాం. ఇప్పుడు ఒక విషయం, ఒక పని అవుతుంది అని బాబా ఇచ్చాడంటే అది 2 days లో కావచ్చు, 10 రోజుల్లో కావచ్చు, నెలలో కావచ్చు, సంవత్సరం కూడా పట్టొచ్చు. కానీ ఆయన ఇచ్చాడంటే ఇప్పుడు తొందరగా అవ్వాలనుకుంటే అవ్వదు. ఎందుకని అడుగు, నీకు ఆ టైం వచ్చిందని. నీకు ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఈ జాబ్ రేపే రావాలమ్మా అంటారు. ఆ జాబ్ నీకు రేపు వస్తే 2 రోజుల్లోనే పోతుంది. నీకు రావాల్సిన జాబ్ ఏంది? నువ్వు స్టాండర్డ్గా నిలబడాలి. జాబ్ వచ్చి 2 రోజులు వదిలేసినప్పుడు అయిపోయిందమ్మా వచ్చిందమ్మా అని చెడ్డ పేరు కన్నా, నీకు ఆ జాబ్ కంటిన్యూగా మంచి జాబ్ నీకు కన్వీనియంట్గా ఉంటే నీ లైఫ్ సెటిల్ అవుతుంది. అలాంటిదే ఇస్తాడు నేను చెప్పానంటే. ఓకే. సూపర్. లేదంటే 2 రోజులు 3 రోజులు ఉండి పోయే జాబ్ అయితే రాదు, లేట్ అవుతుంది. లేట్ అయినా ఆయన ఇచ్చాడంటే ఎలాంటి పరిస్థితుల్లో అవ్వకుండా ఉండదు. అది కాదనంటే కాదని ఇచ్చేస్తాడు. ఓకే. అంతే. అవదనంటే అవదనే ఇస్తాడు. కానీ కొంచెం సమయం పరీక్షిస్తాడు దేవుడు. ఇప్పుడు కొంతమంది, అమ్మ నాకు చాలా మంది ఫోన్ చేసి ఏం చెప్తున్నారు, అమ్మ నేను లలితాదేవిని లలితా సహస్రనామం చేశాను, బాబాను పూజించాను, ఆ తల్లి మంత్రాలు ఎన్నో చదివాను, కానీ నాకు బాగా అవ్వట్లేదమ్మా, ఆ పని ఏది అవ్వట్లేదమ్మా అంటే, దేవుడు నువ్వు అనుకున్నాం కానీ పిలిచి నా దగ్గరకు రాడు. నీకు 100 పరీక్షలు, శరీరం తల్లోంచి అరికాల వరకు పరీక్ష పెడతాడు. నీ సారం అంతా పిండేస్తాడు తెలుసా. ఓపిక నశించిపోద్ది, చచ్చిపోద్ది. అప్పుడే ఆ రోజు నువ్వు నీ ప్రాణం పోయే పరిస్థితిలో, లేలేని స్థితిలో కూడా ఏ రోజు ఆ తల్లినే పట్టుకుంటావో అప్పుడు నీ చేయి పట్టుకొని లేవదీస్తుంది. నా బిడ్డని అణువణువును నేను పరీక్షించినా నా బిడ్డ మనసులో ఎలాంటి చలనం లేదు.
నా బిడ్డ నా కోసం ఉందని కల్మషం లేకుండా నా కోసం పూజించింది నా అన్నట్టు నేను నాకు